హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం రేషన్ బియ్యంతో కొబ్బరి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అంత తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా 1 కేజీ రేషన్ బియ్యాన్ని ఇలా మరకేయించుకొని పెట్టుకోండి. 1 కొబ్బరికాయని తురుముకొని పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 4-5 ఇలాచీలను పక్కన కొట్టుకోండి. దీనికి సుమారుగా 300 గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని బెల్లాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం కూడా కరిగి మనకి పాకం రావాలండి. అప్పటి వరకు కూడా దీన్ని కరిగించుకుందాం. దీనికి మరీ పెద్దగా పాకం ఏం అవసరం లేదండి. తీగ పాకం మీద కొంచెం పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. తీగ పాకం మీద 1-2 నిమిషాలు రాణిస్తే మనకి ఈ విధంగా పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము, నువ్వులు, ఇలాచీ ఉన్నాయి కదండి, ఆ మూడింటిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ గిన్నెని కూడా స్టవ్ మీద నుంచి తీసేసి కొంచెం కొంచెంగా పిండిని ఈ విధంగా వేస్తూ కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇది ఆరితే ఇంకొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకుని బటర్ పేపర్ మీద కానీ లేదంటే కాటన్ క్లాత్ మీద కానీ ఈ విధంగా కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఒత్తేసుకోండి. మరీ మందంగా లేకుండా పల్చగా లేకుండా ఈ విధంగా ఒత్తేసుకోండి, సరిపోతుందండి. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో దీన్ని వేసేసుకుందాం. మొత్తం ఒకేసారి వేయకుండా ఒకటి పొంగిన తర్వాత మాత్రమే మరొకటి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఇది పొంగింది కాబట్టి ఇంకొకటి వేసుకుందాం. ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మరీ మొత్తం ఒకేసారి వేసామనుకోండి సరిగ్గా పొంగవు. చూస్తున్నారు కదా, ఇది కూడా పొంగింది కాబట్టి మరొకటి వేసుకోవచ్చండి. మనకి బూరె ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే పిల్లలకి చక్కగా చేసి పెట్టేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.